తమిళనాడు మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి విజయ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి రెండో అవకాశం ఉండదని హెచ్చరించారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని మరోసారి ప్రకటించారు. తమిళనాడులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరాలే అనే హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తమిళనాడులో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం విజయ్. గవర్నమెంట్ ఆఫీసులో ఇకపై లంచం తీసుకోవటం, ఇవ్వడం రెండు నేరమే అంటూ కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన తొలి కేబినెట్ సమావేశంలో అవినీతిపై జీరో టాలరెన్స్ వైఖరిని స్పష్టం చేశారు. పాఠశాలలో రీల్స్ సంస్కృతిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే మంత్రి పదవి ఊడిపోతుందని కూడా కఠినంగా కేబినెట్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత పైన లంచం ఆరోపణలు రావడంతో ఈ విషయం అయితే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో క్రమశిక్షణ, పారదర్శకత విషయంలో ఇలాంటి రాజీ ఉండబోదని కూడా స్పష్టం చేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రీల్స్ తీసేటువంటి సంస్కృతిని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. విద్యా సంస్థలు వినోద వేదికలు కాదని, అలాగే చదువుకి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. పాఠశాలలో రీల్స్ చిత్రీకరణ కనుక చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక అలాగే అవినీతి అక్రమాల విషయంలో అయితే జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తుందని కూడా చెప్పారు. ఏ మంత్రి అయినా అవినీతి ఆరోపణలు చిక్కుకున్నా వెంటనే మంత్రి పదవి నుంచి తొలగిస్తామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఒక మాంబాకం పంచాయతీ అధ్యక్షుడు, చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా సంయుక్త కార్యదర్శి అయినటువంటి వీర ప్రభుత్వ కాంట్రాక్టర్ నుంచి దాదాపు 30,000 నగదు తీసుకున్నట్లు ఒక వీడియో క్లిప్పింగ్ అయితే వైరల్ అయింది. అయితే ఈ ఘటన పైన స్పందించినటువంటి టీవీకి అధిష్టానం వెంటనే ఆయన పార్టీ సభ్యత్వం నుంచి బహిష్కరించింది. ఇక ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో విజయ్ అవినీతిపై అయితే కఠిన వైఖరిని ప్రకటించారు. అలాగే పార్టీకి చెందినటువంటి నేతలపై కూడా ఆరోపణలు రావడం రాజకీయంగా అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థాంక్యూ సర్.